మీరు పుష్ప చూసారా? చూసాను. ఎలా అనిపించింది మీకు? బాగుంది. ఇప్పుడు సినిమా అనేది మన సినిమా గ్యారంటీగా ఇప్పుడు హిందీలో కానీ అక్కడ కానీ అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మనకు కావాల్సినదే కదా, ఒక సినిమా హిట్ అయితే యాజ్ ఇప్పుడు ప్రొడ్యూసర్కి కానీ మిగతా ఆర్టిస్టులకు కానీ వీళ్ళకి కానీ రెవెన్యూ సైడ్ ధైర్యం నమ్మకం వస్తుంది. అరే మంచి సినిమాలు వస్తున్నాయి అని హిందీలో కానీ అక్కడ కానీ మన తెలుగు నుంచి నార్త్కి వెళ్తానికి ఇంకా పెద్ద మార్కెట్ చేసుకోవడానికి దారి కనపడుతుంది, కరెక్ట్ అయింది. అక్కడ కూడా అమ్మ మన తెలుగు సినిమాలు సౌత్ సినిమాలు బాగా ఆడుతున్నాయి, మన దగ్గర కూడా ఆడుతున్నాయి, మనం వెళ్ళి కొందాం అనే ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది. సో మన సినిమాలు అక్కడ ఆడటం మనకి చాలా మంచిది. నా సినిమా మీ సినిమా అని కాకుండా ఏ సినిమా అయినా అక్కడ ఆడడం అనేది మనకి తెలుగు ఎక్కడ ఆడినా మనకి చాలా బెటర్గా. సినిమా కరోనా అప్పుడు సినిమాలు ఇంకా చూడరు ఓటీటీలో అన్నారు, తర్వాత బ్లాక్ బస్ట్ ఇట్లయింది. మనం రెవెన్యూలు 1000 కోట్లు 2000 కోట్ల దాకా వెళ్ళిపోయింది. అలాగే లాస్ట్ 3 సినిమాలు ఒకసారి రిలీజ్ 3 సినిమాలు బ్లాక్ బస్ట్ హిట్ అయింది. సినిమా బాగుంటే చూస్తున్నాం, బాగాలేకపోతే ఎవరైనా ఒకటే జనాలకి. అయితే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ కింద మీరు చెప్పండి, అంటే ఇప్పుడు పుష్పనే ఇప్పుడు ఎందుకు అంటే మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మాట్లాడతాం, మిగతా వాళ్ళైతే నేను మాట్లాడడం కాదు. ఇప్పుడు బెనిఫిట్ షోకి 1000 రూపాయలు పెట్టారు, నెక్స్ట్ 530 రూపీస్ అంటున్నారు. ఫస్ట్ రోజు మొత్తం అన్నీ ఫుల్స్ పడిపోయినాయి, సెకండ్ రోజుకి వచ్చేసరికి ఏంటంటే మార్నింగ్ షోలు మ్యాట్నీలు డ్రాప్ అయిపోయి, అంటే ఒక ప్రొడ్యూసర్ యాంగిల్లో ఆలోచిస్తే ఆ స్ట్రాటజీ ఎంతవరకు కరెక్ట్ అయింది అనుకుంటున్నారు? మీరు ఎలాంటి స్ట్రాటజీతో రాబోతున్నారు ఈ టికెట్ల విషయంలో మాత్రం? టికెట్ల విషయంలో అంటే ఫ్యాన్స్కి ఆ ఫస్ట్ రోజు 1200 పెడతాం అనేది జనాలకు తెలియక నేను కూడా ఏంటి 1200 పెడితే ఎవరు వస్తారు థియేటర్కి, ఇది కరెక్ట్ కాదని నేను కూడా ఫీల్ అయ్యా. నేను తర్వాత జియో తెప్పించుకొని చూసినాక ఫస్ట్ డే ప్రీమియర్ షోలుగానే ఉంది. ఏమంటే మన దగ్గర చూసుకున్నాం అనుకోండి, ఈ రేట్లు ఒక 150 ఎక్కువ తక్కువ ఉండటం వేరే, మన దగ్గర చూసుకుంటే రేట్లు చాలా తక్కువ. ఇది తమిళనాడులో కానివ్వండి, మీకు హిందీలో కానివ్వండి 1500 2000 రూపాయల టికెట్లు ఉన్నాయి. ఇక్కడ మనకి ఇప్పుడు పాప్కార్న్ 300 350 అమ్ముతున్నారు, అది మనం కంట్రోల్ చేయాలి. సినిమాని మనం 1000 కోట్లు పెట్టి సినిమా తీసి మనం 300కి తక్కువలో చూపించడం అంటే తప్పే. రేట్లు అనేది కావాలి, రెవెన్యూ పెరగాలి, ఇది కూడా ఒక ఇండస్ట్రీ అయ్యి మార్కెటింగ్ అవ్వాలి. బ్యాంకులో లోన్లకు వచ్చారు, ఇప్పుడు శాటిలైట్ డిస్ట్ల మీద కూడా బ్యాంకు లోన్లకు వచ్చారంటే మన ఇండస్ట్రీ మార్కెట్ పెరిగింది. సో ఆ సినిమాకి రేట్లు పెడతాం అనేది 50 మంది ఎక్కువైనా మనకి తక్కువే. నార్త్తో పోల్చుకుంటే నార్త్లో 1000-1500 ఉన్నాయి రెగ్యులర్ కూడా. సో మనకి తక్కువే, అది ఎక్కువ ఇప్పుడు మనకి అలవాటు అయ్యేదాకా ఒక్కసారిగా మనం పెంచకుండా, ఇంతకుముందు మనకు 150 మల్టీప్లెక్స్ ఉండేది, దాన్ని 295 చేసాం, దాన్ని మెల్లగా 400 చేస్తే బాగుండేది. మనకి 550 అనేసరికి డబల్ అయ్యేసరికి కొంచెం మరి సినిమా బడ్జెట్ని బట్టి రేట్లు పెట్టుకోవడానికి గవర్నమెంట్ కూడా ఒప్పుకుంది కాబట్టి ఇక అది మన చేతిలో లేదు. కానీ ఒక 50-100 అనేది ఎక్కువ ఫీల్ అవుతా. 2 మంత్స్గా పెంచింది ఏం కాదు, ఆ పెంచి జనాలకు అలవాటు అయ్యేదాకా చిన్నగా ఏదైనా సరే చిన్నగా అలవాటు చేయకుండా ఒక్కసారి అవ్వటం వల్ల అదంతా భారం ఒక సినిమా మీద పడింది. అవును, నెక్స్ట్ సినిమాలకు ఉందనుకోండి, 4-5 సినిమాల తర్వాత జనాలు కూడా ప్రిపేర్ అవుతారు, మనం 500 పెట్టి ఇక్కడ కొనుక్కుని సినిమాకి వెళ్ళాలి. ఎందుకంటే మనం మరీ 30 రూపాయల పాప్కార్న్ని మనకి ఆ తెలంగాణలో 350 పెట్టి పాప్కార్న్, అదే మనం ప్రసాద్ మల్టీప్లెక్స్కి వెళ్ళామనుకోండి, ఐమాక్స్ 100-150 అక్కడ లేదండి, 30 రూపాయలు 20 రూపాయలు శాండ్విచ్. పాప్కార్న్ కూడా 50 రూపాయల లోపే. మీరు సేమ్ పాప్కార్న్ ఇక్కడ 300 అయితే అక్కడ 50 రూపాయలు అనండి. నేను వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా నేను ప్రసాద్లో 8:45 షోకి వెళ్తాను, కంపల్సరీగా పాప్కార్న్ తింటాను, 50 రూపాయలు ఎక్కడ. ఇక్కడికి వెళ్తే మనకి 300, 500 ఇచ్చి 2 పాప్కార్న్ ఇవ్వమంటే రాదు. అక్కడ 500 ఇస్తే 400 వెనక్కి ఇస్తారు, ఇక్కడ 500 ఇస్తే రాదు, ఒక పాప్కార్న్ వచ్చుద్ది. మీరు ఇక్కడ ఏది తినాలన్నా కాస్ట్లీ. వాటర్ బాటిల్ 150 రూపాయలు పెట్టి కొనాలి ప్యూర్ మల్టీప్లెక్స్, అక్కడ మీరు చూసుకుంటే 30 రూపాయలు. ఎంత తేడా ఉంది? అదే అక్కడ ఎకానమీ పబ్లిక్ థియేటర్ రావడానికి మంచి ఫెసిలిటీస్ ఉన్న థియేటర్స్, అన్ని థియేటర్ల కంటే ఎక్స్ట్రాడినరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ థియేటర్లు ఉన్నాయి, సేమ్ ఫెసిలిటీ, కానీ పబ్లిక్ వెళ్ళటానికి కంఫర్ట్గా లేదు. ఇప్పుడు నీకు టికెట్ 500 పెట్టి మరి పాప్కార్న్ 500 అమ్ముతున్నప్పుడు టికెట్ అమ్మితే 500 పెట్టి 1000 కోట్లు పెట్టి సినిమా తీసి 1000 కోట్లు పెట్టి థియేటర్లు కట్టి వాళ్ళకి లీజుకి ఇస్తే వాళ్ళు ఇచ్చే 3-4 నెలల తర్వాత రెవెన్యూకి వీళ్ళు ఇలాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ ఓన్ రిలీజ్ చేసుకుంటే అడ్వాన్స్ రాదు, ఓన్ రిలీజ్ చేసుకోకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్ ఎన్ఆర్ ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ రేట్ గురించి మాట్లాడతాం, కొంతవరకు ఎక్కువ ఉంది, కానీ
అలవాటు చేయాలి, చిన్నగా అలవాటు కానీ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్లోనే సినిమా రిలీజ్ కాలేదే పుష్ప అసలు టోటల్గా. అది పర్సంటేజ్ దగ్గర ఏదో చిన్న అదే dispute నేను వచ్చి అదే సార్ అదే జరిగింది. ఆ, అది తప్పే, ఎవరు తప్పైనా తప్పే. అలాంటి థియేటర్లో కామన్ ఆడియన్ కంపల్సరీగా థియేటర్కి వెళ్ళే ఆడియన్, ఫ్యామిలీ ఆడియన్స్ Family audience. చేస్తారు. ఎందుకంటే మీరు అన్నట్టు పాప్కార్న్ రేట్ తక్కువ ఉంటది, ఒక చిన్న ఎవ్రీథింగ్ ఒక ఎవ్రీథింగ్ వాడు మిడిల్ క్లాస్, వాడి శాలరీ, వాడు బడ్జెట్ వేసుకున్నప్పుడు కొంతమంది ఫ్యామిలీలకి, చాలా మంది ఫ్యామిలీలకి నేను కూడా కంఫర్ట్ ఫీల్ అవుతా. నేను ప్రసాద్ మల్టీప్లేస్కి వెళ్తే చాలా కంఫర్ట్ ఫీల్ అవుతా. పాప్కార్న్ కొనడానికి కానివ్వండి, శాండ్విచ్ తినడానికి కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ 8:45 షోకి వెళ్తాం. అవును. వెళ్ళినప్పుడు ఏమైంది, టిఫిన్ చేయకుండా వెళ్తాం, శాండ్విచ్ తింటాం. అదే బయట తినాలంటే నీకు 1000 రూపాయలు అవుతుంది. అంటే నేను ఖర్చు పెట్టలే కాదు, అందరూ ఖర్చు పెట్టుకునే పరిస్థితుల్లో ఉండరు కదా. అక్కడ ఆ ఫెసిలిటీ మాత్రం చాలా బాగుంది. అదే సార్, ఇప్పుడు మీరు 500 అవుతుంది బయట ఇంత అంటున్నారు, కానీ మల్టీప్లెక్స్లో మనం కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎందుకు లేదండి, సెకండ్ అంటే ఏమైందంటే మనం పాన్ ఇండియాకి వెళ్ళాక మన సినిమా అక్కడ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి కంట్రోల్ అంతా ఒకే చోట ఉంది కాబట్టి మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. సెకండ్ థింగ్ సార్, ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు 300 రూపాయల టికెట్ ఉంటేనే హిట్ అయితే తప్ప జనాలు థియేటర్స్ రాని పరిస్థితి ఉంది, ఓటీటీలో చూస్తున్నారు. రేపు పొద్దున్న 500 అయితే హిట్ అయినా కూడా ఓటీటీలో 30 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత, ఎందుకంటే ఓటీటీ కూడా మనం ఇది వరకట్లాగా హోల్డ్ చేయట్లా. 30 రోజుల తర్వాత ఇప్పుడు ఇది కూడా పుష్ప కూడా 10th ఓటీటీ అంటే చాలామంది ఓటీటీ ఫిక్స్ అయిపోతున్నారు. మొన్నటి వరకు కామ్గా ఉన్న మూవీ రూల్స్ లేకపోతే ఐబొమ్మ అలాంటివి ఇప్పుడు వెర్రితల్ల వేసినట్టు హెచ్డి ప్రింట్లు తెల్లారేసరికి. మరి ఈ సినిమాని ఎలా కాపాడుకుంటారు సార్? అంటే ఒక అందుబాటు ధరలో ఉంటే కామన్ పీపుల్ కూడా వెళ్ళడానికి ఉంటుంది, కానీ మీరు రేట్లు కొంచెం ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు, జనాలేమో బాగా ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు. లేదు లేదు, ఎందుకంటే మీరు త్వరలో సినిమా తీయబోతున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇది ఎక్కువేం కాదండి, నేను చెప్పాను కదా 150 టికెట్ 295 చేసినప్పుడు జనాలు ఏం ఫీల్ అవ్వాలి. అవును, అదే 300 నుంచి 600కి వెళ్ళింది కాబట్టి జనాలు ఫీల్ అవుతున్నారు. అదే 450 పెట్టారు అనుకో, 150 పెంచుకుంటూ పోతే జనాలు కొంచెం మనం ఒక్కసారిగా ఇప్పుడు ఉల్లిపాయలు 10 రూపాయలు అమ్ముతాం అనుకో, 100 రూపాయలు చేసాం అనుకో, ఉల్లిపాయలు తినడం మానేస్తారు. అలాగా. కానీ ఈ సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి మనం పెట్టే 1000 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు, దాన్ని రిలీజ్ చేసి డబ్బు సంపాదించుకోవాలిగా నిర్మాతలైనా. కానీ మనకేమైంది, ఒక్కటే ఒక 100 రూపీస్ డిఫరెన్స్ తప్పితే ఇది పెద్దదేం కాదు. బుధవారం సినిమా రిలీజ్ అవడం వల్ల మీరు చెప్పిన స్ట్రాటజీ ఏం మారింది, కానీ గ్యారెంటీగా పెద్ద హిట్ సినిమా హిట్లు దాంట్లో అసలు నాకు ఎలాంటి వేరే సెకండ్ ఒపీనియన్ లేదు. నేనే చెప్పాను సార్ బ్లాక్ బస్టర్ హిట్ అని చాలా మందికి, ఎవరో ఒకళ్ళిద్దరు అలా ఎలా ఉందన్నా నేను బ్లాక్ బస్టర్ హిట్ దాంట్లో తిరగలేదని చెప్పాను. బట్ నేను చెప్తుందంటే ఈ స్ట్రాటజీ అంటే ఓటీటీ అనేది ఇప్పుడు మన దిల్రాజు గారు కూడా అన్నారు, మళ్ళీ మేమే తప్పు చేసాం, ప్రేక్షకులను థియేటర్ల నుంచి పంపించేసి మేమే తప్పు చేసాం, మళ్ళీ తీసుకొస్తామని ఆయనే చెప్పారు యాక్చువల్గా ఒక దీంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో. అంటే ఒక 8 వారాలు హోల్డ్ చేస్తాం అని చెప్పి. బట్ ఇలా ఓటీటీని మీరే అంటే ఇలాంటి చేస్తా ఉంటే ఓటీటీని పెంచి పోషించినట్టే అవుతుంది కదా. నేను దాన్ని ఒప్పుకోను, ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆడియన్ ఫీల్ అయ్యేది థియేటర్కి వచ్చి సినిమా చూస్తేనే వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు ఫ్యామిలీ తోటి. నీకు ఇంట్లో ఓటీటీ ఉండి డైరెక్ట్ గా థియేటర్లో రిలీజ్ చేసి ఇంట్లో రిలీజ్ చేసినా ఇంట్లో చూడరు, థియేటర్కి వచ్చి చూడాల్సిందే. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మనం ఏదైనా సరే లైవ్ లో చూస్తేనే. మనం ఇక్కడ నుంచి అమెరికా చూసేయచ్చు కదా, అన్ని చూసేయచ్చు కదా, అమెరికాకు పోవడం దీనికి, లేకపోతే యూరోప్ వెళ్ళి మనం అన్ని దేశాలు తిరిగి రావడం దీనికి, దుబాయ్ వెళ్ళడం దీనికి, ఇంకో చోట మనకి టూరిస్ట్ ప్లేస్ మనం ఎందుకు వెళ్ళాలి, టీవీలో చూస్తే సరిపోతుంది కదా, అన్ని ఉంటాయి లైవ్ లో అన్ని చూసేయచ్చు కదా. కాదు, లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా పెద్ద ఎక్స్పీరియన్స్.